దేవుని ఆత్మ నింపుదలలో నడపబడకుండా నింపబడకుండా మనం ఈ దినాల్లో నడవటం కష్టం. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా ఈ దినాల్లో నడవటం కష్టం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మాత్రమే మనం ప్రభు కొరకు శ్రమను సహించగలం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే ప్రభువుకు సాక్షులుగా మారగలం. ఎందుకంటే ప్రభువుకి సాక్షులుగా మనం ఎప్పుడు మారుతాము అంటే ప్రభు కొరకు శ్రమ పొందినప్పుడు. అందరూ ప్రభు కొరకు శ్రమ పొందలేరు. పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి మాత్రమే వారు శ్రమను నిలిచి ఉండగలరు. సో జస్ట్ నేను ఒక 2 విషయాలు మాట్లాడే లోపు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో మాట్లాడుచున్న ఆ మాట, అది మీకు చెప్పాలని నేను మనసు లేను కానీ ఆ మాటను మీకు నేను చెప్తాను. 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా 12వ వచనం, 21. ఇవన్నీ బ్రదర్స్ ఎవరైనా చదవండి. జరగక మునుపు ఏంటండి? దేని నిమిత్తమై సంభవిస్తుంది? మీ సాక్ష్యం కొరకు. ఇది మనమేమో సాక్ష్యం లేకుండానే వెళ్ళాలనుకుంటున్నాం. మనం ప్రభు కొరకు ఏ విధమైన ఈ లోకములో ఏ విధమైన శ్రమనైనా తప్పించుకొని అసలు ప్రభు దగ్గరికి వచ్చేదే శ్రమ కాదని. ఈ లోకపు శ్రమలన్నిటి నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. కానీ ప్రభు సాక్షార్థమై మనం అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఆత్మ నింపుదల స్థాయిని బట్టి నువ్వు గాయపడే స్థాయి కూడా నిర్ణయింపబడుతుంది. చూడండి, దేవుని బిడ్డలు చాలా సులభంగా గాయపడతారు. అది నీ ఆత్మ నింపుదల లోపం. అపోస్తలులు హేళన చేయబడి, మిస్ట్రీట్ చేయబడి, మిస్జడ్జ్ చేసి, అన్జస్టిస్గా అపోస్తలులని వారు నేరస్థాపన చేసినప్పుడు న్యాయబద్ధంగా వారిని కొట్టకూడదు, కానీ మేము రోమీయులము, నువ్వైతే కొన్నావు, మేమైతే పుట్టడంతోనే ఇక్కడ పుట్టామని పౌలంటూ అన్యాయంగా వారు దెబ్బలు తిని కూడా ఏమండి వారు గాయపడి వారు దేవుని స్తుతించారు. వారు హింసింపబడి వారు మోకరించి ప్రభువా వీరిని క్షమించు అని హతసాక్షి అయ్యాడు. ఇది మనిషికి సాధ్యమా? దీని నుంచి మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ప్రభు బిడ్డలు దేవుని ఆత్మ చేత మనం నింపబడటానికి కారణం ఈ చివరి దినాల్లో ప్రభు కొరకు మనం నిలబడే పాత్రలుగా ప్రభు మనల్ని చేయటం. ఆత్మ నింపుదల లేకుండా నువ్వు కూర్చొని నీది రైటు నాది రైట్ అని ఏడుపు తప్ప ఇంకేముండదు అక్కడ. ఎవరిది రైట్ సంగతో దేవుడెరుగు. నువ్వు ఇక్కడ ఉన్నది ఆయన యొక్క మరణాన్ని ప్రకటించడానికే.
ప్రైజ్ ది లార్డ్. శ్రమలు ఎక్కువై వారు యెరూషలేమును విడిచి వెళ్ళిపోయారు. విశ్వాసులు వెళ్ళిన చోట నీతి న్యాయాలు గురించి మాట్లాడలా, వెళ్ళిన చోట వాక్యాన్ని ప్రకటించారు. కారణం ఆత్మపూర్ణులు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మన పరిస్థితి ఆత్మపూర్ణులుగా మన పరిస్థితి ఏంటి? ఐ వాజ్ థింకింగ్, నేను ఆలోచిస్తున్నాను ఆత్మపూర్ణత గురించి కూడా. నా మనసులో ప్రభు బలంగా దాన్ని ఉంచాడు. ఆలోచిస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు తను ఏ విధంగా చీల్చబట్టానికి మొన్నటి దినాన్ని మీకు నేను చెప్పాను, ఆత్మపూర్ణుడిగా ఉండటాన్ని బట్టి. ఆమేన్. సపోజ్ ఉదాహరణకు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏంటి మీరు ఎట్లా చెప్తారు మేడం? సో అగైన్ ఎవరైనా వేరే వాళ్ళు చదవండి. మనము ఏం చేయదలుచుకోండి అక్కడ అంటున్నాడు, మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు దొమ్మిగా పట్టణం అంతా వచ్చారట. దేవునికి స్తోత్రం. ఆమేన్. వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు చూడండి. పట్టణం అంతా గలిబిలిగా. 21వ అధ్యాయం 30వ వచనం. 21వ అధ్యాయం 30వ వచనం. పట్టణం అంతయు చాలు. తర్వాత 38వ వచనం. చూడండి పౌలు పడుతున్న బాధలు చూడండి. మీ ముందుకు తీసుకొచ్చేది పౌలు ఇలాగా శ్రమ పడుతుండే. 24వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం, 24-20. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని నిలవబడి నేను బిగ్గరగా చెప్పి, ఈ ఒక్క మాట విషయమే తప్ప మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చనెను. రానున్న రోజులు ఎలాగుంటే నాకు తెలియదు. మీకు ముందుగానే ఒక కీ ఇస్తున్నాను నేను. రేపు ఏ పరిస్థితుల్లో మీరు నిలబడినా కూడా వాడు చేసింది అన్యాయం, వీడు చేసింది అన్యాయం అని కాదు. ముందు మనం సువార్తను తీసుకుని వెళ్ళాల. మేము ప్రకటించేది క్రీస్తు పాపుల కొరకు మృతి చెంది ఆయన తిరిగి లేపబడ్డాడు అని. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా దేవుని కుమారులుగా అవుతారని ప్రకటించే ఈ ప్రకటనకు వీరు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు సువార్తను ముందు పెట్టి మాట్లాడాలి. సాధ్యం ఎలాగైతుంది? అలా మాట్లాడాలనే ఆలోచన పరిశుద్ధాత్మ మీకు ఎలాగిస్తాడు? ఆత్మపూర్ణులుగా ఉండకుండా మనం అది చేయలేము. దీనిని బట్టి మేము ద్వేషింపబడుతున్నాం. దీనిని బట్టి మేము మహాసభల ముందుకు మేము ఈడ్చుకురాబడ్డాం. దీనిని బట్టి మా మీదకు గుంపుగా దొమ్ముగా పట్టణం వారు పల్లెటూరు వాళ్ళు వస్తున్నారు. దేనిని బట్టి? నేను చేసిన తప్పేమిటి కాదు, మేము ఈ పునరుద్ధానాన్ని బట్టి మేము నీ ముందు నుంచుని ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఆత్మపూర్ణులు మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన సైన్ ఏమిటంటే, they will speak the death and the resurrection of Jesus. Praise the Lord. Death and the resurrection of Jesus. Praise the Lord.
మీరు దీనిలో పాలు పొందినంత కాలము ఆయన వచ్చే వరకు ఆయన మరణమును పునరుద్ధానమును మీరు ప్రచురిస్తారు. దేవుడికి స్తోత్రం. ఆత్మ పూర్ణులుగా ఉండటాన్ని బట్టి మాత్రమే ఒక మనిషి చూడండి, తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి, తనకు కలిగిన గాయాల్ని బట్టి ఆ మనిషి మాట్లాడటలా. ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన మనిషి కాదా? కాదండి, అతడు ఆత్మ చేత నింపబడ్డాడు. తనకి దీనికంటే ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఒకటి ఉంది. ఆత్మ చేత నింపబడ్డాడు, దీనికంటే ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఒకటి ఉంది. అది మనం వినేసి మనం చెప్పాలనుకుంటే కుదరదు. అది ఆత్మ నింపుదల. అప్పుడు మీరేమి మాట్లాడాలని మీరు దాని గురించి చింతించకుడి. చూడండి 14 వచనము, 21వ అధ్యాయం లూకా 14, 21 లూకా 14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. ఏమండి, 20వ అధ్యాయంలో 21 లూకా 14వ వచనం, లూకా 21:14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. రాజా, నీకు జవాబు చెప్పవలసిన చింత అది ఆత్మపూర్ణత అనుభవం. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడుగా ఉండటాన్ని బట్టి ఈ లోక సంబంధమైన విషయాలు వానికి ఇబ్బందులు రావని కాదు, కానీ వాడు ఆ విషయాలను వాడు కదిలింపబడాడు. ఆత్మపూర్ణత, ఆత్మ సంబంధమైనవి నీకు నిజమవుతాయి. కాబట్టి ఈ విషయాల గురించి నువ్వు బట్టలు చించుకోక, ఆ విషయాల కొరకు ద్విపది ఎడ్ల ముందు బట్టలు చించుకున్నారు వాళ్ళు. మనం ఈ లోకంలో మన పరిస్థితి, ఆత్మపూర్ణత లేని వారు. నన్ను అన్నాడా, ఇంత మాట అన్నాడా, నేను మర్చిపోలేకపోతున్నాను. నీ శరీరం ఎంతకాలము అది వాసన కొడుతున్నది. నేనంటే విలువ లేదా? ఆత్మపూర్ణత, వీటితో నాకేం పని? రాత్రి ఎవరెవరు నా మీద రాళ్ళు వేశారు, నాకు అది సమయం వృధా. నా పని మీద నేను వెళ్ళిపోవాలి. ఆత్మపూర్ణత అదే. ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నువ్వు రాయేసావు నా మీద, దరిద్రుడా. ఆ దరిద్రుడైనా అబ్రహాం రూముకు వెళ్ళాడు, కానీ ఈ ఆత్మీయమైన నువ్వు దరిద్రుడువును, దిగంబరుడువును, దిక్కుమాలిన వాడువును, ఇంకేంటండి, గురుడివాడు, దౌర్భాగ్యుడు. ఆమేన్. పౌలు దగ్గరికి వెళ్ళి స్టెఫెన్ దగ్గరికి వెళ్ళి, స్టెఫెన్, రాళ్ళేసింది నీకు తెలిసిన వాళ్ళే. ఇశ్రాయేలీయులారా, ఎంతకాలం మీ యొక్క హృదయాలు తిప్పట్లేదని అన్నాడు. రాళ్ళేసింది వాళ్ళే. బట్టల దగ్గర కాపలా ఉంది సౌలు, అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఎవరెవరిని మీద రాళ్ళు వేశారంటే, నా మీద రాళ్ళు ఎవరు వేస్తున్నారో పట్టించుకునే పరిస్థితిలో నేను లేను. దేవుని ఆత్మ నా ద్వారా పలకాల్సిన విషయాలు వాళ్ళ హృదయంలో నేను మాట్లాడే బలమైన ప్రేరేపణలో నేనున్నాను. మరి నువ్వేం చూసావు? నేనెవరిని చూసే సమయం నాకు లేదు. మై ఐస్ వర్ లాక్డ్ విత్ జీసస్ హూ ఈస్ ఇన్ ద హెవెన్. నా కనులు సింహాసనము కుడి ప్రక్కన నిలబడిన క్రీస్తుతో లాక్ అయినాయి. నేను ఆయన చూస్తున్నాను. రాళ్ళు తగులుతున్నాయి, కానీ ఆయన చూస్తున్నాను. ఆయన చూసి వీళ్ళని మర్చిపోవటం కాదు, ఆయన చూడటాన్ని బట్టి వీటిని నా మనసులోకి రావట్లేదు. ఆత్మపూర్ణత, శారీరకంగా నడవకుండా ఉండటానికి ఆత్మపూర్ణత అవసరం.
ఈ చివరి దినాల్లో మరీ అవసరం. ఒక కాలం ఉంది, చూచి చూడనట్లు దేవుడు విడిచిపెట్టిన కాలం. కానీ ఈ అంతిమ దినాలు చూచి చూడనట్లు విడిచిపెట్టే కాలం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు చూచి చూడనట్లు విడిచిపెడితే సమయం సమీపించింది. ఈ సమయం కొద్దిగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ హృదయములు తిరిగినప్పుడు నిజమైన ఆత్మ నింపుదల, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఆత్మను ఆర్పుకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి. రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యందు ఆత్మ దుఃఖపడుతున్నాడా, మన యందు ఆత్మను మనం ఆర్పుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మార్గం ఇదైతే మనం ఇంకొక మార్గం. మనం గమనించగానే హృదయం తిరగాలి. మనం గమనించగానే అక్కడితో మన హృదయం అక్కడితో ప్రయాణం ఆగి ఇక తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. we have to do that. మెలకువగా ఉండాల్సిన సమయంలోనికి మనం వచ్చేసాం. దేవునికి స్తోత్రం. మెలకువగా ఉండాల్సిన సమయంలోకి మనం వచ్చాం. ఈ లోకముల విషయాల గురించి మీరు వేదన పడే సమయం లేదని మీకు తెలియటం లేదు. ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండటానికి పరిశుద్ధాత్మను తను చేసే పనిని నువ్వు ఎదురు వెళ్ళొద్దు. అప్పుడు ఆయన దుఃఖపడతాడు. ఆయన చూపించే మార్గంలో నడవనప్పుడు ఆయనను ఆర్పుతావు. ఆయన నడిపిస్తున్న మార్గాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన దుఃఖపెడతావు. ఆ యొక్క సెన్సిటివ్నెస్ మనలో ఉండాలి. ప్రతి ఒక్కరము మనము ఏదో సందర్భాల్లో ఆత్మను దుఃఖపెట్టే వాళ్ళంగానే ఉంటాం. కానీ దుఃఖ పెడుతున్నారనేది కూడా గ్రహించక మనము నీతిని గురించి మనం మాట్లాడతాం. ఆత్మను దుఃఖ పెడతావు ఎప్పుడంటే నీ జీవితంలో నువ్వు దుఃఖపడి ఆత్మను దుఃఖ పెడతావు. దాని అర్థం, నిన్ను రాళ్లతో కొడితే దుఃఖం కాదు, నువ్వు పడాల్సిందే. నీ పని వైపుకు నువ్వు వెళ్ళాలి. ఆత్మ పూర్ణతలో ఉన్నప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని వైపు చూసి అన్నాడు, గెట్ ది బిహైండ్ మీ సేటన్. పేతురు వెనక్కి వెళ్ళి అందులో నా వెనక్కు పో అన్నాడు. పేతురుతో 2 సార్లు అన్నాడు. పేతురుతో అన్నాడు ఒకసారి 4 సార్లు, 4వ అధ్యాయంలో 3 సార్లు ఆయన సోదరులు అన్నప్పుడు గెట్ ది బిహైండ్. అరే మాట్లాడుతుంటే సాతానా నా వెనక్కి పో అంటే, మాట్లాడుతుంటే కూడా సాతానా అంటావా నువ్వు? మాట్లాడుతుందే సాతాను. మరి అది మొదటిసారి అనొచ్చు కదా. నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దేవుని చాపట్లు కొట్టేయండి. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. యేసు ప్రభు ఆత్మ, ఆయన లోపల ఆత్మ దుఃఖపడేది. దేవుని పనికి అభ్యంతరకరంగా నువ్వు వస్తే దేవుడు నీ ముందు, అది ఆత్మపూర్ణంగా ఉండటాన్ని బట్టి ఆ సమయంలో నాకు అన్నం లేదు, నాకు చీర లేదు, నా పండక్కి చెప్పులు లేవు, ఇవి ఉండవు మనకి. అఫ్కోర్స్ మనుషులుగా అవి మనకు అవసరమే, కానీ వాటిని నెత్తి మీద పెట్టుకొని నేను తిరగం మనం. అర్థమవుతుందండి? దోస్ థింగ్స్ అంటే యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ థింగ్స్. చాలా తక్కువ వర్రీ అవుతావు వాటి గురించి. అందుకని మనకేమిటి చివరి దినాల్లో ఆత్మపూర్ణులుగా 2 విషయాల మధ్య దుఃఖపరచకుండా, ఏదో సమయాల్లో మనందరము దుఃఖపరిచే మాటలు, ప్రవర్తన ఉంటుంది. తిరుగుదాం, అదే మనం విన్నాం, తిరుగుదాం. దుఃఖపరచకుండా, ఆర్పకుండా, ఆత్మను ఆర్పటం అంటే ఆయన ఇష్టాన్ని హష్ చేయటం. ఆయన ఇష్టాన్ని నా ఇష్టం, నీ మార్గం కాదు, నా మార్గం. ఆమేన్. నా పద్ధతి, నువ్వు కామ్గా ఉండు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నా పద్ధతిలో నేను వెళ్తా. ఆర్పటం అంటే ఎలాగుంటుందో మీకు తెలుసా?
ఆర్పటం అంటే ఎలాగుంటుందంటే, సపోజ్ మన పిల్లలు, అరే నాన్న ఎండగా ఉందిరా, నువ్వు బయటికి వెళ్ళొద్దురా అని అన్నాం అనుకోండి, నీకు తెలియదులే, వడదెబ్బ తగులుతుంది అని చెప్పినా నీకు తెలియదులే, నా పద్ధతి, నేను పనిలో నేను పోతాను అన్నప్పుడు, నువ్వు ఒక మంచిని నువ్వు తీసుకొచ్చినప్పుడు దాన్ని బేఖాతారు చేస్తారు చూడండి, తోటవే ఆ ముసలోడు మాట ఏమి వింటాం లేరా. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడండి, నొచ్చుకుంటాడు, ఆత్మ ఆర్పి, ఇంక రెండోసారి వాడు చెప్పడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ఆత్మ పూర్ణులై ఉండటం ముఖ్యం. మరి మీరు ప్రార్థన చేస్తున్నారు అని అనుకుంటున్నాను. దేవుని కృపలో మన మందిరంలో దేవుని ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఉన్నారని నాకు తెలుసు, నా మనస్సాక్షికి. ప్రైజ్ ది లార్డ్. మీరు చేసే ఆ ప్రార్థనల వలనే ఇక్కడ ఈ పరిచర్య జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయని వారు ఉన్నారు. నిర్లక్ష్యం, ఏమండి, నిర్లక్ష్యం. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం అంటే నువ్వు విషం తాగుతున్నావు అని అర్థం. ఒక రోజున అది బయటకు వస్తుంది. ఏమైందయ్యా అంటే, ఎవడు ఒకడు కూడా నా మాట వింటలేదు సార్ అంటాడు వచ్చి ఆయన. ఏమైంది అంటే, విన్నాడు, ఒకడు నన్ను రెస్పెక్ట్ చేయట్లేదండి అంటాడు. నా భార్య నా మాట ఎందు, నా పిల్లలు నా మాట విన్న అంటాడు. నువ్వు ఎందుకు నా ప్రార్థన చేయలే? ఎందుకని? ప్రార్థన లేమి పంట కోస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? నేను అటుగా ప్రయాణం అయి వెళుతూ ఉండగా ఆయనకు ఇల్లు ఎలాగుంది, ఆయన యొక్క స్థలం ఎలాగుందట, గచ్చ పొదలు ముళ్ళు పెరుగున్నాయట. ప్రార్థన లేని వారి జీవితాల్లో గచ్చ పొదలు ముళ్ళు అక్కడ ఉంటాయి. ప్రైజ్ గాడ్. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, నువ్వు విశ్వాసి అయితే కనీసం నువ్వు రోజుకు 1 గంట ప్రార్థన చేస్తావు. చెయ్యకుండా విశ్వాసి అంటే నువ్వు చాలా చీకట్లో ఉన్నావని అర్థం. కనీసం గంట. అక్కడి నుంచి నీ ముళ్ళును తీసుకుంటూ నువ్వు నెమ్మదిగా బయలుదేరి. గంట ప్రార్థన అంటే అది కూడా చెప్పాను నేను, మళ్ళీ చెప్పను. బ్రదర్ ఒక షార్ట్ కూడా చేసాడు దాన్ని, మీరు అందరికి వస్తుంది. గంట ప్రార్థన అంటే నీ అవసరాల కొరకు చేసే ప్రార్థన కాదు, దేవునికి నువ్వు లభించే ప్రార్థన. అక్కడి నుంచి జాము ప్రార్థనకు మనిషి రావాలి. తన ఎడల దేవుడి సంకల్పాన్ని గుర్తించాలి. దేవుని సంకల్పం గుర్తించిన వారెవరూ కూడా జాము ప్రార్థన చేయలేరు. జాము ప్రార్థన చేయాలి అంటే ఆ పరలోకపు ఉన్నత పిలుపు యొక్క విలువను వాళ్ళు ఎరగాలి, లేకపోతే చేయలేరు. అయ్యా మాకు ఉద్యోగాలు ఉన్నాయి, అయ్యా మాకు పిల్లలు ఉన్నారు మాట్లాడుతున్నా. నేను ఉద్యోగం చేశాను, నేను సేవ చేసి వచ్చి జాము ప్రార్థన చేసేవాడిని. జాము ప్రార్థన నేను చేయనిచ్చేది నీకు ఉన్న ఉన్నతమైన పిలుపు యొక్క పిలుపు. ఆమేన్. తర్వాత 3వ విషయం ఒకటి చెప్పాను నేను, దానిని గ్రహించిన వాడు తనను తాను ప్రార్థనకు అప్పగించుకుంటాడు, వాక్యానికి అప్పగించుకుంటాడు. విధవరాళ్ళకు ఆహారం పెట్టడానికి కాదు, మేము ప్రార్థనకు వాక్యానికి మమ్మల్ని మేము వెరీ వెరీ సింపుల్ థింగ్. అండ్ దెన్ చాలా చాలా సింపుల్గా మేము ముందుకు వచ్చినాయి. కానీ దేవుని సేవకునిగా నా హృదయంలో నా ఆత్మలో గాయం కలిగిన మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని నేను ఎంతగా మాట్లాడినా ఇంకనూ కనీసం 1 గంట కూడా ప్రార్థన చేయని జీవితాలు, అయ్యో అయ్యో, వాళ్ళెవరూ కూడా ఇంక రక్షించలేరు. ఆ దినమన శక్తిమంతులై ఉండాలంటే
ప్రభువుకి లభించే పాత్రవుగా నువ్వు లేకపోతే ఒక సమూయేలు వలె ప్రైజ్గా ప్రభువుకి లభించే పాత్రగా. దేవునికి స్తోత్రం. ప్రభు హల్లెలూయా. దేవుని యొక్క స్వరము వేచి ఉండటాన్ని బట్టి వింటున్న పాత్రులారా, ప్రభు మాట్లాడే సమయాన్ని ఎరుగుచున్న ప్రజలారా, తన దర్శన కాలాన్ని కొరకు వేచి ఉండే ప్రజల వలె తన బిడ్డలైన మనం ఆత్మపూర్ణులుగా ఈ చివరి దినాల్లో ఉండాలి. నమ్మకమైన మా తండ్రి, నీ బిడ్డలు ఒక పక్షిరాజు వలె పైకి వెళ్తూ ఉండగా నీ ముఖ వచ్చస్సు, నీ యొక్క స్వరూపాన్ని ప్రభువా వారు ప్రకాశింప చేయుటకు కొండ మీద ఉన్న పట్టణం వలె నీ బిడ్డలను స్థిరపరచండి. నీకు వేలాది స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి వందన. లోతులలో దేవుని యొక్క ప్రణాళిక, ప్రార్థనా ప్రణాళిక, వాక్యపు ప్రణాళిక, దేవుని యొక్క ప్రోగ్రాం వాళ్ళ జీవితాల్లో వారు నడుచుటకు వారిని ఎత్తి పట్టుకొనమని ప్రార్థిస్తున్నా. నీ నామాన్ని మహింపరుస్తూ బిడ్డలు తిరిగి వెళ్తుండగా నీ కాపుదల భద్రత ఇవ్వమని, ఆటంకాలు తొలగించమని, ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధి వారికి తోడైండునుగాక. రేపు మేము నీ సన్నిధిలోకి మరలా ప్రభువా కాలుచున్న రాళ్లవలే, ప్రభువా మండుచున్న ఆత్మల చేత దప్పికగొనిన ప్రాణంతో నీ దగ్గరికి మేము వస్తూ ఉండగా మమ్మల్ని సంధించమని నీ బిడ్డలను ప్రభువా జ్ఞాపకం చేసుకో. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసే ఉపకారం దేనిని మరువకు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును రాకడ పర్యంతము తోడై ఉండును గాక.